ఇంతకి నొప్పి లేసింది ఎవరికి? ఇప్పుడు ఏమైందంటే బిఆర్ నాయుడు గారు హ్మ్. ఎందుకనో ఆయనకి నచ్చలేదు మనం చేసేది. దాంతోపాటు ఇంకొక విషయానికి వెళ్తాం. దాని గురించి రెండింటి గురించి అవి రైట్. చెప్పేస్తాను. సో ఇప్పుడు ఏమనుకున్నామంటే ముంతాజ్ హోటల్ ఏమండి, తబ్లీగీ జమాదు, లూలు మాలు, 4000 క్రిస్టియన్స్, ఇవన్నీ కూడా లాస్ట్ 1 year నుంచి ఇదంతా వస్తున్నాయి. ఏమండి, అట్లాంటప్పుడు ఇంత నాన్ హిందూ యాక్టివిటీస్ జరుగుతుంటే వాట్ ఈస్ ది సొల్యూషన్? ఈజ్ దేర్ ఎనీ సొల్యూషన్? ఉండాలి కదా అన్న ఉద్దేశంలో నేను ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఎన్టీ రామారావు గారు 1987లో వీ హ్యావ్ టు డిక్లేర్ తిరుమల, తిరుపతి, తిరుచానూర్ యాజ్ పుణ్యక్షేత్రం అని ఆయన 1987లో చెప్పారు. ఆయన దీన్ని ఒక వాటికన్ సిటీ లాగా చూడాలనుకున్నాడు. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ వచ్చి అనుకున్నారు. ఆ తర్వాత 2014-15 ఆ ప్రాంతాల్లో ఈ కృష్ణమూర్తి గారని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా అన్నారు వీ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ అది పుణ్యక్షేత్రం లాగా. సో ఆ ఐడియా మనం తీసుకున్నామండి. దాన్ని వీఆర్ ప్రాపగేటింగ్. దెర్ ఈజ్ ఎ నీడ్ టు డిక్లేర్ తిరుమల, తిరుపతి, తిరుచానూర్ యాజ్ పుణ్యక్షేత్రం అని స్టార్ట్ చేసామండి. దీని గురించి మనం డిస్కస్ చేద్దామన్న ఉద్దేశంతో November 29న తిరుపతిలోకి మీటింగ్ పెట్టామండి. ప్లాన్ చేసాం మీటింగ్. సో దాన్ని ఏం చేసామంటే సింగాల్ గారికి వెళ్ళి ఒక మీటింగ్ ప్లేస్ ఇవ్వమంటే ఆయన ఒక కళ్యాణ మండపం మనకి అసైన్ చేశారండి. ఏమండి, అండ్ తర్వాత విత్-ఇన్ 3 daysలో బిఆర్ నాయుడు గారు ఒక పోస్ట్ పెట్టారు అగేన్స్ట్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ అగేన్స్ట్ మీ అనమాట. ఏమని, దిస్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈజ్ మిస్లీడింగ్ హిందూస్, ఇన్స్టిగేటింగ్ ది హిందూస్, and this is a false organization. They are collecting illegal funds. ఇదంతా రాశాడండి అందులో. ఏమండి, మీరు ఫండ్స్ వసూలు చేస్తున్నారు, ఇల్లీగల్గా నేను కలెక్ట్ చేస్తున్నాను ఆయన రాశారు. ఏమండి, సో ఇది అయిపోయింది. తర్వాత ఈ క్యాన్సిల్ అయిపోయింది. ఏదైతే వెడ్డింగ్ హాల్ మనకి ఇచ్చింది దాన్ని క్యాన్సిల్ అయిపోయింది. సరే, మన శంకర మఠం అక్కడికి వెళ్ళాం. వాళ్ళని అడిగితే పాపం వాళ్ళు ఇచ్చారు. 24 hours వాళ్ళు క్యాన్సిల్ చేశారండి. ఎందుకు? వాళ్ళకి మర్చిపోయారట, ఏదో ఒక యాక్టివిటీ ఉంది అది మర్చిపోయి మనకి ఇచ్చారట, అందుకని క్యాన్సిల్ చేసామని వాళ్ళ రీజనింగ్ అండి. సూపర్. సరే, ఇంకో దగ్గరికి హోటల్కి వెళ్ళామండి. వాళ్ళు ఇచ్చారు. 29th అది మనకు కావాల్సింది. 28th వెళ్ళి మొత్తం డెకరేట్ చేసి హాల్ అంతా డెకరేట్ చేసి మార్నింగ్ వచ్చి మీటింగ్ పెట్టుకుందామని అనుకున్నామండి. 29th మార్నింగ్ 8 o'clock కల్లా వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాము, సో యూ కెనాట్ హ్యావ్ మీటింగ్ ఇన్ అవర్ హోటల్. మా వాళ్ళందరూ పరిగెత్తుకెళ్ళి, ఏం సార్ ఏమైందంటే వాళ్ళు ఏమన్నా 10 మంది అన్నా వచ్చారండి. వచ్చి మీరు కనుక ఈ మీటింగ్ని కనుక అలౌ చేస్తే మీ బిజినెస్ని డిస్ట్రాయ్ చేస్తాము, మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి, మీరు ఏమైనా సరే క్యాన్సిల్ చేయాలని చెప్పారట. మీ బిజినెస్ని రూయిన్ చేసేస్తామని చెప్పారండి వాళ్ళు. సో వాళ్ళు క్యాన్సిల్ చేశారు. చేసినప్పుడు ఇంకేం చేయాలి, మనకి 3 సార్లు పోయింది, ఎక్కడ పోవాలో తెలియట్లేదు. దాంతో డాక్టర్ ఆచార్య గారని ఆయన్ని కూడా ఇన్వైట్ చేశాను దీనికోసం. పాపం అది చూడంగా ఆయన ఏమన్నారంటే, నాకు ఒక కాలేజ్ ఉంది, మీరు రండి, అందరం ఒక కాలేజీలో మనం మీటింగ్ పెట్టుకుందామని. అక్కడి నుంచి 1 kilometer అందరం అక్కడికి వెళ్ళామండి. ఆయన ఒక చిన్న కథ బ్రహ్మాండంగా ఉంది. ఆయన అబౌట్ 80 years ఈ డాక్టర్ ఆచార్య గారు. ఆయన మిలిటరీలో ఉండేవాళ్ళు. 40 years అప్పుడు ఆయనకి కళ్ళు బ్లైండ్ అయిపోయారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ తెలియదు ఎందుకు బ్లైండ్ వచ్చేసి. అప్పుడు పరమాచారి గారి దగ్గరికి వెళ్ళి, కంచె పరమాచారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అయింది ఇలా అంటే ఆయన ఏమన్నారు, నేను ఒక మంత్రం ఇస్తాను, దాన్ని చదువుతూ ఉండు అంతే, చాంట్ చేసుకుంటూ ఉండు ఆ మంత్రాన్ని. చాంట్ చేసుకుంటున్నారండి. 2 monthsలో కళ్ళు వచ్చేసినాయి. మంత్రం
అంటే మంత్రశక్తి అంటే అంటే మనకి ఎంత పవర్, ఎంత నాలెడ్జ్ అంటే అండి, నోబడీ ఈజ్ ఏబుల్ టు డిగ్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ అండి. మనకు తెలియదండి. నిజం. సో అటు వితిన్ 2 వీక్స్లో ఆయనకి కళ్ళు వచ్చేసినాయండి. అప్పటి నుంచి ఏమనుకున్నాడు, ఏమైనా సరే నేను బ్లైండ్ వాళ్ళకి సేవ చేయాలని కాలేజీ మొదలు పెట్టేసి, ఇప్పుడంతా బ్లైండ్ పీపులే ఉంటారు అక్కడ ఆ కాలేజీ. అక్కడ పెద్ద హాల్ ఉంది. అక్కడ మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఫైనల్ గా చూసారా, అయితే దేవుడు ఏదో ఒక విధంగా మనకి చూపిస్తాడనమాట. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టాము, అది అంతా మాట్లాడాము. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటంటే, ఎవరు అంటే ఎందుకు ఇప్పుడు మనం ఏదైతే మనం మీటింగ్ పెట్టుకుందాం అని అనుకుంటున్నామో, ఏం తప్పు ఉంది అందులో? ఈజ్ ఇట్ అగైన్స్ట్ అవర్ రిలీజన్? ఈజ్ ఇట్ ఆర్ వి క్రిటిసైజింగ్ సంబడి? ఆర్ వి అటాకింగ్ సంబడి? ఎవరు మనం ఏం లేదు కదా. మనకు కావాల్సింది ఏమిటంటే, మేము అనుకునేది ఏమిటంటే, ఇది పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే శాంక్టిటీ ఆర్ స్పిరిచువాలిటీ బాగా మెయింటైన్ చేయగలము అన్న ఉద్దేశంలో కదా మనం అంతా ఇది చేసేది. అటువంటి దాన్ని వీళ్ళు క్యాన్సిల్ చేశారంటే ఎవరున్నారు ఈ బిహైండ్? ఏదో మాఫియా ఉందా? ఏమైనా గోండాస్ ఉన్నారా? హిందూసే కదండి వీళ్ళందరూ. ఇప్పుడు ముస్లిమ్స్ని, క్రిస్టియన్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళకన్నా మోస్ట్ డేంజరస్ థింగ్ చేసేవారు ఓన్లీ హిందూస్ అండి. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం, హిందూస్ తప్ప హిందూ మతాన్ని ఎవరూ నాశనం చేయలేరండి. వాళ్ళు మాత్రం ఏమి చేయలేరు. హిందూస్ అందరూ గనక లెగిస్తే ఆ నిద్ర నుంచి, కుంభకర్ణ నిద్ర నుంచి, కుంభకర్ణుని అట్లీస్ట్ 6 months లేచాడు. మన హిందూస్ అదేం రావట్లేదండి, లేగట్లేదు. కానీ నిజంగా సార్ 400 సంవత్సరాలు అన్య మతస్థులు పాలించినా కూడా చెక్కు చెదరని ధర్మం మనది, దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మనల్ని భ్రష్టు పట్టిస్తారు. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా డబ్బులు తప్ప ఇంకొక ఆలోచన లేదండి. ఇప్పుడు గమ్మత్తు, మన మధ్య నేను 4-5 months కింద చూశానండి ఒక వీడియోలో. ఆ వీడియో ఏమిటంటే, ఆటో రిక్షా పోతాయిందండి. సో ఆటో రిక్షా వెనకాల కనపడుతుంది ఇదేదో. ఆ వెనకాల ఏమిటంటే ఒక మెసేజ్, ప్లీజ్ డు నాట్ సౌండ్ హార్న్, హిందూస్ ఆర్ స్లీపింగ్. ఏమండి అంటే డోంట్ సౌండ్ హార్న్, ఎందుకంటే హార్న్ నాయిస్ చేయొద్దండి బాబోయ్, మన వాళ్ళందరూ నిద్రపోతున్నారు, వాళ్ళని కాస్త అట్టాగా ఉంచండి సార్. అరే ఏం మెసేజ్ సార్ అది, అసలు అటువంటి పరిస్థితిలో ఉన్నామండి. ఇంత నిద్రపోతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అయిన అడ్వాంటేజ్ తీసుకుంటారు, ముస్లిమ్స్ తీసుకుంటారు, క్రిస్టియన్స్ తీసుకుంటారు. మన మదర్ ల్యాండ్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడలేకపోతే ఎవరు కాపాడుతారు? ఈ భూమి అంతా ఏమైంది సార్? 250 చదరపు కిలోమీటర్ల భూమి అంతా ఏమైపోయింది? దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం అండి. 27 ఎకరాలు అవ్వడం ఏంటి సార్? 250 స్క్వేర్ కిలోమీటర్స్. ఆ రోజుల్లో మైల్స్ ఉండేది. ఇప్పుడు 27.5 స్క్వేర్ కిలోమీటర్స్. ఏమండి 1.6 కిలోమీటర్స్ ఈజ్ 1 మైల్ అండి. అవును. సో అక్కడ చూసారంటే 250 టైమ్స్ 1. దాదాపు 400 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ టైంలో ఉంది. దానికి 27.5 వచ్చిందండి. అంటే గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ సబ్జా చేసుకుంటూ కూర్చున్నారు మన ల్యాండ్స్ని. ఒక్కళ్ళు కూడా తెలియదు, ఒక్కళ్ళు కూడా దాని గురించి ఆలోచించట్లేదండి, ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ కూడా చేయట్లేదు అనమాట. ఇప్పుడు మన పాయింట్ ఏమిటంటే, ఏం జరుగుతాయండి అంటే, ఇప్పుడు అందరూ రాజకీయాల్లో ఉండాలి, అదేం సమయం.